అండి ఆంధ్ర స్టైల్లో అక్క చేసిన బోటి కర్రీని చూపిస్తాను రండి. బోటి వచ్చేసి ఫస్ట్ క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నది. ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందండి. ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసుకుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసిందండి. ఫ్రై అయిన తర్వాత బోటి క్లీన్ చేసి పెట్టుకున్నారు కదండి, ఆ బోటి వేసేసి శుభ్రంగా కలిపేసి దాని మీద అయితే ఒక మూత అయితే పెట్టేసుకుందండి. మూత పెడితే మనకి తొందరగా మగ్గిపోతుంది. ఇదిగోండి కర్రీ వచ్చేసి మగ్గిపోయింది. ఇందులో ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకుందండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇందులో కొంచెం పసుపు, నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేసుకున్నదండి. కారం అవన్నీ వేసాక మళ్ళీ కొంచెం మూత పెట్టేసి మగ్గనిచ్చింది. కర్రీ మగ్గిన తర్వాత ఇది లేతదేనండి బోటి. ఇందులోకి వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, జీలకర్ర ఇవన్నీ అయితే పేస్ట్ చేసుకుందండి. పేస్ట్ చేశాక ఇవన్నీ ఇందులో వేసుకొని లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకుంది.